ఒక వ్యక్తి మనం చేసే తప్పు చూశాడంటే, మనం చేసే తప్పు చూశాడని చెప్పంటే, ఒక వ్యక్తి గురించి మన మనసులో తిట్టుకున్నాడు, ఆ తిట్టు కూడా విన్నాడని చెప్పంటే అప్పటికప్పుడు చెప్పేసుకొని కొడతారు. కానీ మనం మనసులో అనుకుంటున్న మాట బయటికి వినబడుతుంది. కానీ సజీవుడైనటువంటి ఉన్నవాడైనటువంటి అనువాడైనటువంటి దేవుడు చూస్తున్నాడు. దేవునికి మనం మరుగై ఉండలేము. కాబట్టి వాటన్నిటికీ ప్రతిఫలము మనుషులు పొందారు, కానీ దేవుని దగ్గర ఖచ్చితంగా మనము లెక్కప్ప చెప్పాల్సిన వరమైనా కనుక దీనికి రావలసిన శిక్ష మనం పొందకుండా మనకు బదులుగా మనం చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతుల్లో శిలలు బిగించబడ్డాయి. మన కాళ్ళతో ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేసి ఎక్కడెక్కడికో రహస్యంగా దొంగతనాలు చేయడం, దొంగతనానికి అని దేనికో దానికి పాల్పడడానికి కాళ్ళ ద్వారా చేసిన ప్రయాణాల ద్వారా కాళ్ళకు శిలలు బిగించబడ్డాయి. ఆలోచన ద్వారా చేసిన వాటికి తల్లకు ముళ్ళకిరీటం పెట్టబడింది. దేహముతో మన పక్కన వాడికి పక్కలో బల్లెపోటు వల్లే పక్కగా ఉండి కూడా పక్కలో బల్లెపోటు వాళ్ళు ఉంటారు. అలాగే ఆయన పక్కలో కూడా బల్లెపోటు పొడబడింది. దేహం అంతా నాగలి వలె ఒక నీలము ఎలా దున్నడం వల్ల దున్నబడింది ఆయన దేహం అంతా. కాబట్టి ఇంత మరణ శిక్షకు ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ లోక పాపాల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టిన ప్రాణాన్ని బట్టి మనకు రక్షణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణం పెడుతూ 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 మాట్లాడుతున్న ఒక్క మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరేమో కనుక మీరు క్షమించు అన్న మాట మాట్లాడాడు. ఎందుకంటే మనం ఎన్ని తప్పిదాలు చేసినప్పటికీ, ఎన్ని బుద్ధిహీనమైన పనులు చేసినప్పటికీ దాన్ని గుర్తించం, గ్రహించం, నాదే కరెక్ట్ అనుకుంటారు. అలాగే మనిషిని కూడా అలాగే గుర్తించక గ్రహించక నేనే కరెక్ట్ అనుకుంటుంటారు. కనుక అయ్యా మీరు అజ్ఞంలో, అయ్యా వీళ్ళకి తెలివి లేదు కనుక మీరు క్షమించమని దేవుడు ప్రాణం పెడుతూ కూడా మనందరి క్షమాపణ కోరి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం క్షేమంగా ఉన్నాం. అలాగే ఆయన సిల్వేస్తూ కుడి పక్క ఎడం పక్క ఇద్దరు దొంగలు ఉంటారు. ఎడం పక్క ఉన్న దొంగ అంటాడు, అయ్యా నువ్వు దేవుడవు కదా, నేను రక్షించుకొని మమ్మల్ని రక్షించని చెప్పని తన సాధనతో తను మాట్లాడతాడు. కానీ కుడి పక్క ఉన్న దొంగ, రే అలా బుద్ధిహీనంగా మాట్లాడకయ్యా, మనం తప్పు చేశాం కాబట్టి మనం శిక్షకు పాత్రలం. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన దేవుడు. నిజముగా ఆయన ఒక్క మాట నోరేసి మాట్లాడితే ఈ ప్రపంచ రూపాన్ని తలకిందులు అయిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రాణం లేచుండగా ప్రపంచమే ఈ భూమి సంధించింది. అప్పటికప్పుడు భూకంపం వచ్చింది, భూమి నెరలు విడిచింది, చీకటి కమ్మింది, సూర్యుడు లేవైపోయాడు. అంత గొప్ప కార్యాలను చూసి అప్పటికప్పుడు భయపడిపోయి, రే నిజంగా దేవుడు అలా మాట్లాడకు, మనం శిక్షక పాత్రలు కానీ ఆయన పాత్రుడు కాదు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పని కుడిపక్కన దొంగ అప్పటికప్పుడు క్షమాపణ అడుగుతాడు. తండ్రి నిజమే, దొంగతనం చేశాను, ఎన్నో అక్రమాలు చేశాను, ఎన్నో అన్యాయాలు చేశాను, ఎన్నో పాపాలు నేను చేసి ఉన్నాను. దేవునికి నా ఇంట్లో కానీ నా సహోదరుని కానీ ఎంతో కీడు కల చేశాను కనుక నేను ఈ మరణానికి పాత్రను కానీ, అయ్యా ఆ నరక శిక్ష నేను తప్పించుకోవాలి, నువ్వు ఒక నీతి రాజ్యం నీకుందని, పరలోక రాజ్యం నీకుందని నమ్ముతున్నాను అయ్యా, నీ రాజ్యంలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అప్పటికప్పుడు దొంగ మాట్లాడితే, సహోదరుడా నేడైనప్పుడు నువ్వు నాతో పరదేశంలో ఉంటావయ్యా, పరలోకంలో ఉంటావు. ఎవరైతే తప్పులను గుర్తిస్తారో, ఎవరైతే తమ తప్పులను గుర్తించి ఈయన చేసినటువంటి ప్రాణ త్యాగాన్ని గుర్తిస్తారో అట్టి వారికి రక్షణ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఈ క్షణమే దేవుడు రక్షణ కలిగి సిద్ధంగా ఉంటాడు. కనుక ఆయన పెట్టినటువంటి ప్రాణాన్ని, ఆయన చేసిన ప్రాణ త్యాగాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, అయ్యా నిజమే నా స్వభావం మంచిది కాదు, నా ఆలోచన మంచిగా, నా మాటలు మంచివి కాదు, నా క్రియలు మంచివి కావు, కానీ మాటలతో అయితే మంచిగా మాట్లాడుతూ అందరితో, కానీ నా అంతరంగం నువ్వు దేవుడు నువ్వు చూస్తున్నావు కదా, నీకైతే నేను నా హృదయం తేట కనబడుతుంది కదయ్యా, నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఆనాడు ఏమి చేసినారో మీరు ఎరగరు, అంత సిల్వేసిన, అంత కొట్టినా, అంత తిట్టినా, అంత ప్రాణం పోయేంతగా శిక్షించినప్పటికీ వాళ్ళనే క్షమించమన్నావంటే ఒకసారి నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నాకు ఇది నన్ను క్షమించండి, నాకు రక్షణ దయచేయండి, నా కుటుంబానికి క్షేమం దయచేయండి, నా కుటుంబంలో ఎలాంటి అవసరం మీరు తీర్చండి అని చెప్పని ఎవరైతే ఆశపడి అడుగుతారో అట్టి వారికి దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టక ఆయన రక్షణ మీకు కలగడం సిద్ధంగా ఉన్నాడు. కనుక మేము కూడా ఈ యొక్క గ్రామం క్షేమం కోసము, మీ అందరి రక్షణార్థము ప్రతి వారు సత్యం అనేది ఉందని, సత్యాన్ని గుర్తించాలని, సత్య సంబంధంగా జీవించాలని, వెలుగు సంబంధంగా జీవించాలని, ఒక అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, బానిసలు కానీ, దేనికి తాగుడికి కానీ, దేనికి ఒక బతకానికి బందీలు కావద్దని యథార్థంగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, నూతన స్వభావం ధరించుకుని ప్రతి వారు ఒక అనేకులకు ఆదర్శకరమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ మేము ర్యాలీ చేస్తున్నాము.
ఇటు సత్యాన్ని గుర్తించి గ్రహించిన వారు ఆ ఒక దేవుని దీవెనలు పొందాలని కోరుకుంటూ మేము అందరం మీకు ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకొని మీరు ఆశపడిందల్లా దేవుణ్ణి, అయ్యా నన్ను క్షమించని అడగండి. దేవుడు మేము క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.